సత్యం ఒక్కటి పక్కన పట్టేసి, బ్రదర్ నేను అబద్ధాన్ని నమ్ముతాను కానీ ఇవన్నీ చేస్తాను అంటే ఆ వ్యక్తి వెళ్తాడా? నిత్య జీవానికి వెళ్తాడా? అసలు అబద్ధం అని తెలిస్తే దాన్ని నమ్ముతారా? అబద్ధం అని వీడు ఎట్లా డిక్లేర్ చేస్తాడు? ఇప్పుడు ఈడు మాత్రమే ఒక అబద్ధం కదా. ఈడు బురదలో ఉండి చక్కగా శుద్ధమైనటువంటి సెలయేట్లో స్నానం చేసేవాడిని, మురికి నీళ్ళు దాంట్లో దిగితే నీకు ఒళ్ళంతా దురదలు వస్తాయి అంటాడింది. ఈడు ఉన్నదే బురదగుంట్లో. ఇంకో విషయం చెప్పనా, అసలు బైబిల్ నిజంగా సత్యం అనుకోండి, బైబిల్ దేవుడు అనేవాడు నిజంగా ఉన్నాడు అనుకోండి, మొట్టమొదటి అందరికంటే నరకానికి పోయేది ఎవరు తెలుసా? క్రైస్తవులే మొట్టమొదటి కేటగిరీలో ఉంటారు నరకానికి పోవడానికి. ఎందుకంటే బైబిల్ దేవుడు మొత్తుకుంటానే ఉంటాడు, నేను తప్ప ఇంకొక దేవుడు లేడు, నేను ఒక్కడే దేవుడిని మొత్తుకుంటానే ఉంటాడు. బైబిల్ పాత నిబంధన అంతా. యేసు కూడా వచ్చి నా తండ్రే ఉన్నాడు, అంతా ఆయనే, నా దేవుడు లేదు ఆయన కూడా చెప్పాడు. కానీ వీళ్ళేమంటున్నారు, అంతా యేసే అంటున్నారు. అంటే వీళ్ళు బైబిల్ గురుద్వా కదా వీళ్ళు? అంటే బైబిల్ దేవుడు నిజంగా ఉంటే, బైబిల్ నిజంగా దైవ గ్రంథం అయితే మొట్టమొదటి ఎవరు నరకానికి పోతారు? క్రైస్తవులే పోతారు, పాస్టర్లు పోతారు. అందరికంటే ముందు ఎక్కువ మంది చెడగొట్టింది వీళ్ళే కదా. అందులో వీడు ఫస్ట్ ఉంటాడు. ఇది ఈ రోజు లైవ్ లో వీక్షిస్తున్న వాళ్ళు, తర్వాత వినబోతున్న వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి. నా విషయంలో నాకున్న భారం చెప్తున్నా. లోకంలో నేను దాదాపు 20 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా అబద్ధాన్ని నేను మొక్కాను, ఆరాధించాను, పారంపర్యాన్ని గౌరవించి. అసలు ఈడు ఒళ్ళంతా యశమేనండి, వీడికి నోరంతా గొబ్బే. అసలు ఎక్కడ సందు దొరికితే లేకపోతే ఎక్కడో చాట క్రియేట్ చేసుకుని మరి అది అబద్ధం, నేను దాన్ని మొక్కాను, అది వేస్ట్ అని ఈయన చేయాలి? అసలు చిలకలూరిపేటలో హిందువులు లేరండి అసలు అని మాట్లాడేవాళ్ళు ఎవరు లేరా? నేను మొక్కారా 13 ఏళ్ళు 14 ఏళ్ళు 15 ఏళ్ళు వచ్చేదాకా ఒక అబద్ధాన్ని నమ్మి, ఒక అబద్ధపు దేవుణ్ణి నమ్మి హిందుత్వాన్ని అవమానించాను. నేను కూడా చిన్నప్పుడు నాకు కూడా విషయాన్ని నూరిపోశారు. నేను ఇప్పుడు ఆ అసత్యాన్ని చీల్చుకొని వాస్తవంలోకి, సత్యంలోనికి వచ్చి ఈ బురదంతా కడుగుతున్నా. ఇప్పుడు మా తాత, మా ముత్తాత, మా అయ్య మొత్తం దానికే మొక్కారు. సో నేను కూడా దాన్నే ఫాలో అవ్వాలని 20 ఏళ్ళ ప్రాయం వచ్చిన దాకా పారంపర్యాన్నే ఫాలో అయ్యాను, ఒక అబద్ధాన్ని. మా తాత, మా నాయనమ్మ, మా అమ్మ, మా నాన్న, మా మేనత్త వీళ్ళందరూ అక్కడికే పోతున్నారు, ఆ చెక్కమొక్కల దేవుడికే మొక్కుతున్నారని చెప్పి ఆయన నిజం అనుకుని నేను కూడా ఆయనకే మొక్కాను. అది నిజం అనుకుని, ఒక అబద్ధాన్ని నిజం అనుకుని బహుదేవత ఆరాధన చేసిన వాడు, చెక్కమొక్కల దేవుడిని మొక్కిన వాడను. కానీ దేవుడు మనోనేత్రాలు వెలిగించిన తర్వాత అది సత్యము కాదు గనక విసర్జించా. నాకు జ్ఞాన నేత్రాలు వెలిగింపబడిన తర్వాత అది పరమగొట్టు దరిద్రము, పరమ నికృష్టం అని తెలుసుకుని విసిరవతలు కొట్టాను దాన్ని. ఆ విషయంలో సత్యం కోరుకున్న నేను లేఖనంలో కూడా సత్యాన్ని ఖచ్చితంగా నేను సత్యమే చేతబట్టుకొని ఉండాలి. అది అసత్యం అని తెలుసుకున్న నేను ఖచ్చితంగా ఆ సత్యాన్ని అందరికీ తెలియజేయాలనే తలంపుతో ఈరోజు బైబిల్ని పరిశోధనాత్మకంగా చదివి విస్తృతంగా ప్రచారం చేస్తున్నాను. అనే విషయంలో కూడా భారం కలిగి ఉన్నా దేవుడు నాకు కృపనిచ్చాడు. ఈ విషయంలో నేను ఎంతో భారం కలిగి ఉన్నా మరి వీళ్ళందరినీ నేను రక్షించాలి, క్రైస్తవ సహోదరులందరినీ కూడా నేను రక్షించాలి. మరి ఈ విషయంలో దేవుడు నా పట్ల ఎంతో కృప చూపిస్తున్నాడు ఈ బురదను కడగటానికి. ఈ మాట మార్టిన్ లూథర్ అనుకుంటే ఈరోజు అసలు ఈ గ్రంథమే మన చేతికి వచ్చేది కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ద్వేషించబడ్డాడు, అవమానపరచబడ్డాడు, తృణీకరించబడ్డాడు, చంపబడబోయాడు, చావుకైనా తెగబడ్డాడు. కానీ పారంపర్యంగా వచ్చే అబద్ధ బోధకు మాత్రం రాజీ పడల. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీడు ఎంత దుర్మార్గుడు అంటే పారంపర్యంగా వచ్చేదానికి కట్టుబడకుండా తిరుగుబాటు చేశాడు మార్టిన్ లూథర్ అని అంటున్నాడు. అంటే అంతకుముందు వీడేం చెప్పాడు, పారంపర్యంగా వచ్చేదని హిందుత్వం అని చెప్పాడు. ఇప్పుడు జనరల్గా ఏమనుకుంటారు ఇది ఉన్నాళ్ళు, ఓహో మార్టిన్ లూథర్ అనేవాడు పారంపర్యంగా వస్తున్నటువంటి హిందూ వారసత్వం మీద తిరుగుబాటు చేశాడు కావాలనుకుంటారు కదా. మీకు అట్లా అనిపిస్తుందా వీడు చెప్పేదాన్ని బట్టి? కానీ నిజమేంటంటే ఈ మార్టిన్ లూథర్ అనేవాడు ఈ క్రైస్తవ మతం మీద తిరుగుబాటు చేశాడు. ఈ క్యాథలిక్ వ్యవస్థ ఉంది కదా దాని మీద తిరుగుబాటు చేశాడు. వీళ్ళు క్యాథలిక్ వ్యవస్థ ఎట్లా తయారైందంటే ఈ పోప్ అనేవాడు ఒకడు ఉంటాడు, లేకపోతే మత పెద్దలు ఉంటారు. అరే అబ్బాయి నువ్వేం చేసావరా, నువ్వేం పాపం చేసావు, రేపు చేసావద్దా 100 వరహాలు 100 కాసులు కట్టు, రాసుకో, ఇదిగో పాప క్షమాపణ పత్రం పట్టుకెళ్ళు, పరలోకంలో చూపించు, నువ్వేంటి నువ్వు మర్డర్ చేసావా, 200 కట్టు. ఇలా తయారైందండి ఈ క్యాథలిక్. అంటే వీళ్ళకి ఆ అధికారం ఉందని చెప్పి మరి ఆ బైబిల్లోనే ఆధారాలు చూపిస్తారు వాళ్ళు కూడా వాళ్ళ వాదనకు అనుగుణంగా. అన్నీ ఆ బైబిల్ నుంచి తీసుకుంటారు, అన్ని దరిద్రులందరూ ఆ బైబిల్లోనే పట్టుకుంటారు అన్నీ. ఏం చేద్దాం మరి? ఈ దిక్కుమాలినటువంటి సిద్ధాంతాల పట్ల ఈ మార్టిన్ లూథర్ అనేవాడు ఏకీభవించాల. వీళ్ళు మరీ దురాగతం చేస్తున్నారు బైబిల్ని అడ్డం పెట్టుకుని. నిజంగా బైబిల్ అలా ఉందా లేదా పక్కన పెట్టండి, ఇది కరెక్ట్ కాదు అని ఈయన కాస్త మానవతా దృక్పథంతో ఆలోచించి ఏం చేశాడు, ప్రొటెస్టెంట్ ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. వీడు చెప్తున్నాడు కదా ఈ బైబిల్ మన చేతికి వచ్చేది కాదని. అంటే ఆ 73 పుస్తకాల క్యాథలిక్ బైబిల్లో నుంచి కొన్ని పుస్తకాలు తీసేసి 66 పుస్తకాల ప్రొటెస్టెంట్ బైబిల్ తయారు చేసి, ఇప్పుడు ఇది 16వ శతాబ్దంలో. అంటే కేవలం ఒక 400 సంవత్సరాలు లేదా 500 సంవత్సరాల క్రితం తయారైన బైబిల్ అండి ఇప్పుడు వీళ్ళ చేతిలో ఉంది. ఈ 400 సంవత్సరాల క్రితం 500 సంవత్సరాల క్రితం తయారైన బైబిల్ లేకపోతే ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎవరికి దిక్కులేదంటారింది. మరి అంతకుముందు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది అసలు? మరి వాళ్ళ గురించి బైబిల్ దేవుడు ఎందుకు ఆలోచించలేదు? ఇప్పుడు ఇదే కరెక్ట్ అయినప్పుడు ఈ కరెక్ట్ అయిందని మొట్టమొదటే ఇవ్వాలి కదా. ఇప్పుడు అంతా అయిపోయినాక ఇచ్చి దీన్ని నమ్మకపోతే నరకంలో వేస్తానంటాడింది. తలకాయ ఉందా అసలు?